తెలంగాణ ప్రభుత్వం యువ సినీ నిర్మాతల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దీనికోసం ప్రభుత్వం 30 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ భరిస్తోంది. ఈ మేరకు సమాచార మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రియాంక ఉత్తర్వులిచ్చారు. ఈ అవార్డుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సినిమా రంగంలోని ప్రముఖులు, నిపుణులు సభ్యులుగా ఉన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన దర్శకులు, సంగీత, గాయక, రచన వంటి వివిధ రంగాల నుంచి నిపుణులను ఎంపిక చేశారు. సంతోషం ఫేమ్ దర్శకుడు దశరథ్ ఈ కమిటీకి చైర్మన్ గా నియమితులయ్యారు. మరో 2 దర్శకులు సభ్యులుగా ఉన్నారు. ఈ అవార్డుల కోసం యంగ్ ఫిలిం మేకర్స్ తమ ఎంట్రీలను పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారయ్యాయి. ఈ ఎంట్రీలన్నింటినీ కూడా దశరథ్ సారథ్యంలోని ప్రత్యేక కమిటీ పరిశీలిస్తోంది. ప్రభుత్వం రూపొందించిన విధి విధానాలకు అనుగుణంగా ఎంట్రీల పరిశీలన ఉంటుంది. అనంతరం దీన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది. అవార్డుల కోసం ఎంపికైన యంగ్ ఫిలిం మేకర్స్ జాబితాను విడుదల చేస్తుంది. దశరథ్, చైర్మన్ హరీష్ శంకర్, దర్శకుడు బలగం వేణు, నటుడు, దర్శకుడు పీజీ వింద, సినిమాటోగ్రఫీ, సినీ నిర్మాత సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ కమిటీకి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సభ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ప్రభుత్వం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ను ఆదేశించింది.